హెల్దీ క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ మేకింగ్. బీట్రూట్ క్యారెట్ తీసుకొని నీట్గా వాష్ చేశాక పీల్ చేసేయండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి. చిన్న అల్లం ముక్క ఉంటే యాడ్ చేసుకోండి. అలానే 3 to 4 పుదీనా లీవ్స్ యాడ్ చేయండి. గ్రైండ్ చేసుకోండి. కాటన్ క్లాత్ ఆర్ జాలితో ఫిల్టర్ చేసుకోండి జ్యూస్ని. ఒక లెమన్ జ్యూస్ యాడ్ చేసేయండి. వెరీ సింపుల్, జ్యూస్ రెడీ. ఇందాక క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ ఫిల్టర్ చేసుకున్నాం కదా, మిగిలిపోయిన పిప్ ఏదైతే ఉందో పడేయకుండా నేనైతే హల్వా ట్రై చేశాను. నాకు పడేయాలనిపించలేదు. ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. క్యారెట్ అండ్ బీట్రూట్ హల్వా విత్ లెఫ్ట్ ఓవర్ పల్ప్. ముందుగా ప్యాన్ తీసుకోండి. నెయ్యి వేసిన తర్వాత అందులోకి ఈ పల్ప్ యాడ్ చేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత పాలు యాడ్ చేసుకోండి. కావాల్సినంత షుగర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాచీ యాడ్ చేసేసి తర్వాత సర్వ్ చేసుకోండి. అంతే, టేస్టీ హల్వా రెడీ. ఆనియన్ అండ్ టొమాటో శాండ్విచ్. ఇదైతే చాలా తక్కువ ఐటమ్స్తో అండ్ చాలా క్విక్గా రెడీ అయిపోయే రెసిపీ అనమాట. బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సినవి ఒక ఉల్లిగడ్డ, 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర, 1 లేదా 2 మిరపకాయలు తీసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తగినంత ఉప్పు, కావాల్సినంత కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. శాండ్విచ్కి అయితే స్టఫ్ రెడీ అయిపోయింది. ఆ తర్వాత 4 బ్రెడ్ పీసెస్ తీసుకోండి. ఆ బ్రెడ్ పైన ఈ స్టఫ్ పెట్టేసి ఇంకో బ్రెడ్ స్లైస్తో కవర్ చేసేయండి. ఆ తర్వాత పొయ్యి మీద పెనం పెట్టేసుకోండి. నూనె లేదా నెయ్యి వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ స్టఫ్ని పెనం మీద పెట్టేసి అటు ఇటు కలర్ మారేంత వరకు కాల్చుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ ఆనియన్ అండ్ టొమాటో శాండ్విచ్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగా కుదిరింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.